అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. హెలికాప్టర్ లేకుండా కాలు పెట్టని ఉత్తం, గాలి మోటార్ మీదనే ఉన్నది కావచ్చు చిత్తం. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాటలు, బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంటలు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసు, మంచిర్యాలలో వచ్చిన ఇల్లు వాపసు. ఇందిరమ్మిళ్లలో అద్భుతాలు, ఊసి పడుతున్నాయి పెంక పెచ్చులు. రేవంత్ రెడ్డి చెప్పాలే క్షమాపణలు, ఐటంకనే బీహార్లో అడగాలే ఓట్లు. ఇందిరమ్మ ఇండ్లు రావాలంటే మీరు గరీబోళ్ళు, గతిలేనోళ్ళు కానవసరం లేదు. ఎన్నో ఏండ్ల సంధి గడ్డి గుడిసెలో రేకుల షెడ్లో ఉంటే సరిపోదు. రేషన్ కార్డు ఉన్నోళ్ళైనా, సెంటు భూమి లేనోళ్ళైనా, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినోళ్ళైనా ఎసొంటి అర్హతలున్నా అవి పనిచేయయి. దానికో స్పెషల్ క్వాలిటీ కావాలి. లేకుంటే ఇగో గీళ్ళకు జరిగినట్టే ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన అందరికి జరుగుతుంది పైలం. ఏం జరిగిందో చెప్తున్నారేనుర్రి. సర్వేలో విభాగంగా అచ్చిళ్ళు చూసిళ్ళు చేసిళ్ళు, కానీ కాకపోతే తీరా టైంకి వచ్చినాక వస్తే ఊరందరికీ ప్రొసీజర్ ఇచ్చిళ్ళు. అడిగితే ఎమ్మెల్యే సారు పిఏ ఫోన్ చేసిళ్ళు, మీరు ఆపమన్నారు అని చెప్తాను. నేను కేవలం ఎందుకు ఇస్తలేరంటే, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి అందులో స్టేటస్లు పెడతాననే కారణంగా మీరు ఆపమని చెప్పిండు. పిఏ చెప్పిండని ఒకరు, ఎంపీడీఓ చెప్పిండని ఒకరు, కార్యదర్శి చెప్పిండని ఒకరు మీద ఒకరు దొబ్బుకుంటారు. కానీ నాకు వచ్చిన ప్రొసీజర్ మాత్రం నా చేతికి నాకు ఇవ్వకుండా నువ్వు టీఆర్ఎస్ స్టేటస్లు పెడతాను అని చెప్పి, బీఆర్ఎస్ స్టేటస్లు పెడతాను అని చెప్పి అది ఆపి వాళ్ళని రికమెండేషన్ చేయండి, వీళ్ళని రికమెండేషన్ చేయండి అని అందరు చెప్తున్నారు. కానీ నాది నాకు ఇస్తలేరు. దయచేసి నాది నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇన్నరా ఎట్లున్నదో రాజకీయం. తెలంగాణలో ఉన్న ప్రతి పేదోనికి ఇండ్లు ఇస్తామని చెప్పి ఇగో ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నారు. పరదాలు కట్టుకొని ఉరుములకు, మెరుపులకు, వానలకు, వరదలకు, తేళ్లకు, పాములకు భయపడుకుంటా బతుకుతున్న ఈ అన్న ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటానికి అర్హుడు కాదట. ముందుగాల ఆఫీసర్లు వచ్చి వాళ్ళు వాకిలి చూసి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాల్సినోడు అని పేరు రాసిండట, ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చిండట. అయితే కాంగ్రెస్ లీడర్లకు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం నాడు కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టింది యాదుకొచ్చిందట. ఇంకేమున్నది, ఇచ్చిన ప్రొసీడింగులను నడమంత్రాన ఆపేసిందట. అంటే అర్థమైందా? ఇందిరమ్మ ఇండ్లు రావాలంటే ఎసొంటి అర్హత ఉండాలో. సొంత రాష్ట్రం వచ్చేటానికి కొట్లాడిన పార్టీ అనో, తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన లీడర్ అనో కేసీఆర్ ఫోటోలు స్టేటస్ పెట్టొద్దు, బీఆర్ఎస్ పార్టీ జెండాల ముచ్చట ఎత్తొద్దు. అట్లయితేనే మీకు ఇండ్లు వస్తాయి. అంతేగాని ఇండ్లు లేకనో, గరీబానో, కడు పేద కుటుంబంలో బతుకుతున్నారనో, సెంటు భూమి లేదనో ఇల్లు రాదు. కాబట్టి కేసీఆర్ మీద ఉన్న ప్రేమను, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ఇష్టాన్ని సంపుకోవాలన్నట్టు. కాంగ్రెస్ పార్టీలు ఎట్లా చెప్తే అట్లా వినాలన్నట్టు. లేకుంటే మంత్రి గారి పిఏలు ఇండ్లు ఆపుతారు, ఎమ్మెల్యే గారి అనుచరులు ప్రొసీడింగ్స్ పోకుండా చేస్తారు. ఆ తీరుగానే మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి ఊర్లే ఉండే నక్కవేణు ఇల్లును మంత్రి వివేక్ పిఏ ఆపిండట. ఎందుకు ఇట్లా చేసిండని అడిగితే పంచాయతీ కార్యదర్శి కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టిన ముచ్చట చెప్పిండట. చూడుర్రి, ఊర్ల పొంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎసొంటి రాజకీయాలు నడుపుతున్నారో. ఇట్లయితే పేదోనికి ఇల్లెట్లొస్తది, బీదోనికి గూడెట్లా నిలుస్తది, ఇంకో 3 ఏళ్ల దాకా ఈ తిప్పల తప్పేటట్టు లేదు కదా అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ రాష్ట్రం పబ్లిక్. ఇండ్లల్లా డొక్కు స్కూటర్ను చిన్న చిల్లర పనులకు వాడుతుంటది కదా. అంటే దూర ప్రయాణాలకు పోతే ఏ బస్సో కారో బయటికి తీస్తారు గాని బుడ్డ పనులకు డొక్కు స్కూటర్నే తీసి అది రిపేర్ కు వచ్చి మూలకు పడేదాకా అట్లనే వాడుతుంటారు. అగో అచ్చం గట్లనే వాడుతున్నారు మన తెలంగాణ మంత్రులు గాలి మోటార్ను.
అంటే బండి తీసి బయటికి పోయొచ్చినట్టే చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేదొకటి, మంత్రులు చేస్తున్నది ఇంకోటి అన్నట్టే నడుస్తున్నది తెలంగాణ సర్కారు. ఢిల్లీకి ఎప్పుడు పోయినా సాదా సీదా విమానమే ఎక్కుతా, నన్ను ఘోషణ రూపాయి లేదు, మా ప్రభుత్వం పైసలు దుబారా చేయదని ముఖ్యమంత్రి చెప్తుంటే, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం సర్కారు పైసలను నీళ్ల తీరుగా ఖర్చు పెడుతున్నాడు. హెలికాప్టర్ లేకుంటే అడుగు బయట పెట్టనన్నట్టే చేస్తున్నాడట. జాన్ పహాడ్ పెట్టే తండాల ఎల్ఐ పనులు ఎట్లా నడుస్తున్నాయి అనేది చూసేటానికి, గరిడేపల్లి మండలంలో R&B పిఆర్ రోడ్లకు శంకుబండ బాతటానికి, అట్లనే హుజూర్ నగర్ లా కొత్త కడుతున్న జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలకు శంకుబండలు పాతటానికి, కోదాడల 100 పడగల దావఖాన గట్టుడును, అట్లనే రాజీవ్ గాంధీ లిఫ్ట్ పథకాన్ని చూసేటానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాలి మోటార్ ఎక్కి రప్ప రప్ప తిరిగి వస్తాడట. పోవాలే, మంత్రి అన్నప్పుడు అన్ని పనులు చూసుకోవాలి, ప్రజలకు అక్కడకొచ్చే పనులు చేయాలి గాని మాటి మాటికి హెలికాప్టర్ తీసుడేంది? అదేమన్నా డొక్కు బండా? లేకుంటే రూపాయి 2 రూపాయల ఖర్చు అయ్యేదేనా? ఒక్కసారి బయటికి తీస్తే లక్షల ఖర్చు అవుతుంది. సరే, సారు పోయేది హెలికాప్టర్ తీయకుంటే కుద్రని ఎమర్జెన్సీ పనా అంటే అది కూడా కాదు. నిన్న మొన్న జూరాల గేట్లు ఎత్తేటానికి ఉండే రోపులు తెగిపోయినాయి. అగో అక్కడికి అర్జెంట్ గా పోవుడున్నదంటే హెలికాప్టర్ తీసిందంటే దాంట్లో అర్థం ఉంటది గాని, ఊరవతలికి పోయినా నేను గాలి మోటరే ఎక్కుతా అంటే ఎట్లా? పైసలు లేవు అనే రాజీవ్ యువ వికాసం అనే పథకం ఆపిండనే ముచ్చట్లు వినబడుతున్నాయి. మరి అసొంటి కష్టకాలంలో ఇదేంది? ప్రజల కడుపులేమో ఎండాలే, మీ బొజ్జలేమో నిండాలనా? చెప్పేదొకటి చేసేది మరోటి అంటే ఎట్లా సార్లు? మీరు తిరుగుతున్న తిరుగుడు, ఎక్కుతున్న ఫ్లైట్లు, హెలికాప్టర్లను తెలంగాణ జనం బాగానే గమనిస్తున్నారు. జర పైలం పంచాయతీ ఎన్నికల్లా. ఇప్పుడు మీకు అద్భుతమైన కట్టడం, అందరూ ఆశ్చర్యంలో మునిగే కళాఖండం చూపేబోతున్నా. అబ్బా, ఇంతటి మహా కట్టడం మేము ఎక్కడ చూడలేదని నోరు తెరవడం పక్కా. కొందరు భయానికి లోనయ్యేవారు, గుండెదడ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఈ కట్టడాన్ని చూడకుంటుంటే మంచిదని సలహా మాత్రమే ఇయ్యగలను తప్ప ఈ కళాఖండాన్ని చూపించకుండా ఉండలేను. ఓర్ని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్ అసొంటిది ఏదన్నా చూపిస్తారనుకుంటే ఎక్కడదో ఇల్లు చూపిస్తున్నారేందని అనుకుంటుర్రా? ఇగో ఇదే మన తెలంగాణ సర్కారు మనకు ఇయ్యబోతున్న మహా కట్టడం. సమజ్ కాలేదా? అదేనుల్లా ఇందిరమ్మ ఇల్లు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ఎంపీటీఓ ఆఫీస్ లో కట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్. అంటే ఇల్లు శాంక్షన్ అయినోళ్ళు ఎట్లా కట్టుకోవాలని చెప్పేటానికి కట్టిన శాంపుల్ హౌస్ అన్నమాట. మస్తున్నది కదా? పైకప్పు కొద్దిగా వంగినట్టు కట్టిండ్రు. మస్తున్నది డిజైన్ అని అనుకునేరు. అది డిజైన్ కాదు, పాడు కాదు. పెంకలు పెట్టి స్లాబ్ పోస్తే కిందికి కుంగింది. స్లాబ్ నడిమిట్లా నెర్రలు పట్టింది. నీళ్లు కారుతున్నాయి, పెచ్చులు ఊడుతున్నాయి. పేక ముక్కలతోని కట్టిన ఇల్లు తీరే ఉన్నది అని అంటున్నారు అక్కడికి పోయిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. సర్కార్ ఇచ్చే 5 లక్షలతోని లక్షణమైన ఇల్లు ఎట్టగట్టుకోవాలనో తెలిపేటానికి సర్కార్ ఆఫీసర్లు కట్టిన అద్భుతమైన కట్టడం ఇది. వీళ్ళు చెప్పినట్టు 5 లక్షలు ఖర్చు పెట్టి, బెంగుళూరు పెంకలు పెట్టి, కప్పు కుంగేటట్టు కట్టి, ఆ ఇంటోళ్ళు ఎక్కడ ఉండాలి కావచ్చు? ఎప్పుడు స్లాబ్ కూల్తదో తెలియకుంటున్నది. పైకి ఎక్కి ఒకసారి ఎగిరి దునుకుతే స్లాబ్ తో పాటు ఇంట్లో పడతారు. అట్లున్నది. ఇక దీని తీరుగా కట్టుకొని ఎట్లా బతుకుతారు? మరి ఆఫీసర్లకు 5 లక్షల ఇల్లు కట్టుడు సాధ్యం కాదని ఇట్లా చేసిండ్రో, లేకుంటే పైసలు మిగిలించుకునే ఉపాయం ఏమన్నా చేసి ఇట్లా కట్టి చేతులు దులుపుకున్నారో తెలియదు గాని, వీళ్ళు చెప్పినట్టే ఇల్లు కట్టే కంటే గుడిసెల బతుకుతే పానాలన్నా మిగులుతాయి అని అనుకుంటురట. ఈ ముచ్చట ఎరికైనా ఇందిరమ్మ ఇండ్లకు ఆశ పడుతున్న జనాలు. మైకు ముంగడికి పోతే చాలు శుద్ధపూస మాటలు చెప్తుంటారు అధికారంలో ఉన్నోళ్ళు. మాది ప్రజాప్రభుత్వం, ఇక్కడ కావాల్సినంత స్వేచ్ఛ ఉంటది. ఎవ్వల అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే ఛాన్సు మా ప్రభుత్వమే కల్పిస్తున్నది. ప్రజల బాధలింటది, ప్రజల విమర్శలకు స్పందిస్తదని అరిగిపోయిన రికార్డు తీరుగా ఓ చెప్తుంటారు. కానీ
ఊర్ల పొంటి పల్లెల పొంటి జరుగుతున్నదేందో చూడుర్రి. చచ్చిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటది అన్నాడు. నేనే ఇవ్వచ్చు 10,000, ఇంకోటి వచ్చు, ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు. బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తున్నప్పుడు బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏం నొప్పి దానికి, ఏం బాధ అనిపిస్తుంది దానికి? ఆగమేఘం తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు లొకేషన్ చూసి పట్టుకురాను. ఏం ఎంక్వైరీ చేసి మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు. రైతుల మోటార్లు పైపులు ఎరగొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు. ఆల మీద కేసులు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఉద్యోగం చాటుపోతే ఒకటి మాట్లాడతావు, బయటకు వస్తే గల్లపాటి నెట్టేస్తాం. మండల పాటు పెట్టండి, షెట్టి కూడా వేసుకోవద్దని చెప్పిన నేను. నెట్టేసాక వచ్చిన చూడుర్రి ఎట్లున్నదో స్వేచ్ఛాయుతమైన కాంగ్రెస్ పాలన. ఇంతకంటే స్వేచ్ఛ ఇంకేనన్నా దొరుకుతుందా? ఖండాలు తిరిగిన కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో అందిస్తున్న స్వేచ్ఛ అసొంటిది ఇంకెక్కడ దొరకది. చిచి, దీన్ని రక్షక భటుల పరిపాలన అనాలనా లేకుంటే రాక్షస పరిపాలన అనాలనో అర్థమైతలే. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం మంగళపల్లి ఊర్లో ఉండే కందికంటి నాగేంద్ర బాబు అనే పిల్లగాన్ని అరెస్ట్ చేసి ఇగో ఇట్లా స్టేషన్ లో వేసిండ్రు. కేసు పెట్టి తిప్పల పెడుతున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారని వచ్చి అడిగితే బీఆర్ఎస్ పార్టీ మండల లీడర్ ను పోలీసారు బలం కొద్ది నెట్టేసిండు. ఆ ముచ్చట తెలిసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్టేషన్ కు చేరి అడుగుతుంటే నోట్లకెంచి మాట పెగులుతలేదు పోలీసార్కు. వీడియోలు చూసిండు కదా, అతగాడు చేసిన తప్పేందని అడిగితే చచ్చిపోయిన మనిషి కాడుకొచ్చి 10,000 సాయం చేసుడేంది, జీవున్నప్పుడే ఇల్లు కట్టిస్తే తను చచ్చిపోకపోవు కదా అన్నట్టు ఏదో సోషల్ మీడియాలో రాసిండట. కథం ఆ పోస్టు కాంగ్రెస్ పార్టీ పునాదులను కదిలిచ్చినట్టు, ఆ పోస్టుతోనే అల్లం కల్లోలం అయినట్టు, ఆ 4 లైన్ల మాటలే అరాచకాన్ని ప్రోత్సహించినట్టు, శాంతి భద్రతలకు భంగం కలిగినట్టు, కాంగ్రెస్ పార్టీ కూలగొట్టినట్టే కుట్రేదో చేసినట్టు ఏరే ఊర్లో ఉన్న నాగేంద్ర బాబును GPS చూసి మరీ స్టేషన్ కు తీసుకుపోయిందట. మరి ఇంటికాడ చెప్పిండ్రో చెప్పలేదో తెలియదు గాని తను వికలాంగుడు అనేది కూడా చూడకుండా అరాచకం చేసిండట పోలీసులు. గింత ఘోరం ఉంటదా ఎక్కడన్నా? గింత అరాచకం ఉంటదా? అసలు తెలంగాణలో మాట్లాడే హక్కు ఉన్నట్టా లేనట్టా? నాగేంద్ర బాబును ఊర్లకు పోతే సంపుతామని కాంగ్రెస్ పార్టీలు బెదిరిస్తున్నారట. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా సోనియమ్మ కోరుకున్న తెలంగాణ అని అడుగుతున్నారు. ఓ వికలాంగుణ్ణి పోలీసులు తిప్పల పెట్టిన తీరు చూసిన నల్గొండ జనాలు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పతార ఎట్లున్నదో మనం చూస్తున్నాం కదా. ఇక మన సీఎం మాటలు చేయబట్టి చిన్న పిల్లగాళ్ళు బూతులు నేర్చుకున్నడే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీని కథం పట్టించేటట్టే ఉన్నాయి. ఎందుకంటారా? నేను చెప్పుడు కాదు గాని బీహార్ రాష్ట్ర పొలిటికల్ లీడర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే చెప్తున్నాడు. హినుర్రి. दिल्ली में अभी उनके तेलंगाना में उनके चीफ मिनिस्टर रेवंत रेड्डी अभी नया चीफ मिनिस्टर बने 2-2.5 साल हुआ है. उससे पहले टीडीपी में था, उससे पहले आरएसएस में था, भाजपा में. मुख्यमंत्री बनने के बाद उसने आधिकारिक तौर पर एक बयान दिया एक इंटरव्यू में कि बिहारियों के डीएनए है मजदूरी करना, बिहार के लोग पैदा ही हुए हैं मजदूरी करने के लिए. अब उन्होंने ऐसा क्यों कहा? क्योंकि वो ఇన్నరా ఏమంటున్నాడో? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ పబ్లిక్ ను కించవలసినట్టు మాట్లాడిండు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ బీహార్ అడ్వైజర్లను ఆఫీసర్లను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించిండని మాట్లాడిండు. అంటే బీహారీలు దివాలా తీయించేటోళ్ళ? వాళ్ళు దొంగలా, దోపిడీదారులా? అట్లా మాట్లాడొచ్చునా? అంతేకాదు కూలి పనులు చేసుడు బీహార్ జనాల డిఎన్ఏలనే ఉన్నదని నోటికొచ్చినట్టు మాట్లాడిండు. సరే, రేవంత్ రెడ్డికి బీహార్ ప్రజలంటే గౌరవం మర్యాదలు లేక అట్లా అన్నాడు కావచ్చు. వాళ్ళ పార్టీ పెద్ద రాహుల్ గాంధీ అయినా అట్లా మాట్లాడొద్దని చెప్పాలి కదా. బీహార్ ప్రజలకు పార్టీ తరపున తను క్షమాపణ చెప్పాలి కదా. అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఉత్తగానే ఉండి ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి వస్తాడా? తెలంగాణలో మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డిని మందలించకుండా బీహార్ కు ఏ ముఖం పెట్టుకొని వస్తావు అని రాహుల్ గాంధీని అంటున్నాడు ప్రశాంత్ కిషోర్. చూడుర్రి ఎట్లున్నదో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ చేసిన ఉద్దార్కం తెలంగాణలోనే కాదు
కాంగ్రెస్ పార్టీ పరువును బీహార్ లో కూడా తీస్తున్నాడు. ఇప్పటికే రాహుల్ గాంధీ దగ్గరికి రానిస్తలేడు సీఎం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీహార్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు రాకుండా చేస్తే ఇంకెట్లా ఉంటది కావచ్చు. అందుకే కావచ్చు పెద్దలు ఏది మాట్లాడినా వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. మనం వేసిన బాణం తిరిగి మనకే ఎదురుగా వచ్చేది తెలియదు కాబట్టి నాలుకేను అదుపులో పెట్టుకోవాలని గిందుకే చెప్తారు కావచ్చు. ప్రశాంత్ కిషోర్ మాటలు రాహుల్ గాంధీ ఇంటే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఎసొంటి అపాయింట్మెంట్లు ఉంటాయో ఏమో పోన్రి. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.